ఖానాపూర్ నియోజకవర్గంలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి బీఆర్ఎస్లో చేరిన కొంతమంది సర్పంచులకు గులాబీ కండువా కప్పి సన్మానించారు. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బిత్తరపోయేలా ఫలితాలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది 2 ఏళ్లు మాత్రమేనని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ ఇవాళ అనాథలైన పల్లెలు ఇవాళ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ట్రాక్టర్ల కనీసం డీజిల్ పోయించడం లేడు. కనీసం ఆ ట్రాక్టర్ ఏడ తిరగాలి, ఎటు పోవాలి, పారిశుద్ధ్యం ఏంది, ఏం వ్యవహారం చేయాలి పట్టించుకున్నవాడు లేడు. ఎందుకంటే ఆ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చింది. 2014 ముందు మార్పు మార్పు ఆనాటి రోజులు తెస్తామన్నారు. నిజంగానే తెచ్చిరు ఆనాటి రోజులు. ఇదివరకు ఎట్లా దరిద్రంగా ఉండిన పల్లెలు మళ్ళా దరిద్రం అంతా ఇవాళ పల్లెల్లో తాండవించేటట్టు కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ దరిద్రం వచ్చింది ఊళ్ళకి అన్నట్టు మొత్తం ఎక్కడికక్కడ లొల్లి లొల్లి బొబ్బ బొబ్బ. అందుకే నేను అంటున్నా, విధులు తెలుసుకోవాలి, నిధులు కూడా తెలుసుకోవాలి. ఇవాళ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాను. నీ అయ్యే జాగిరా, నీ అత్త సొమ్మ, ఎవడి సొమ్ము, ఎవడి పైసలతో గడుపుతున్నావు నువ్వు? ఇందిరమ్మ ఇండ్లు అంటే అవి ప్రజల పైసలతోనే ఇండ్లు తప్ప మీ ఇంటెనక పొలం అమ్మి కట్టేది కాదు. కాబట్టి బరాబర్ ఊళ్ళో పేదోళ్ళు ఎవరు, ఊళ్ళో తీర్మానం చేయాల్సింది మీరు సర్పంచులు. పేదవాళ్ళు ఎవరు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు లిస్టు తయారు చేయాల్సింది మీరు. ఇందిరమ్మ కమిటీ మీద కూడా అవసరమైతే ఆజమాయిషీ చేసేది మీరు. కాబట్టి సర్పంచులు మీ హక్కులు తెలుసుకుంటే ఎవడన్నా ఎగురితే ఎమ్మెల్యేనో ఎంపీఓ వాళ్ళ తాట తీసి లైన్లో పెట్టి నిజంగా న్యాయంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇంకొక 2 ఏళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, ఇంకో 2-2.5 ఏళ్ళు అటెనక మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా మీకు ముఖ్యంగా అంటే, మీరు ఇప్పుడు గెలిచింది 5 ఏళ్ల కోసం గెలిచినారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉండేది 2-2.5 ఏళ్ళే. అటెనక లాస్ట్ 2.5 ఏళ్ళు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు ఉంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు అందరూ ఊళ్ళలో మాట ఇచ్చి ఉంటారు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏమంటాడు, మరి ఇది చేయాలి అది చేయాలంటే నువ్వు అతను రావాలి అంటాడు. నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే దిక్కులేక వాళ్ళే ఉత్తరాలు రాసుకుంటున్నారు. మాకు పైసలు ఇస్తలేడు ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ఆయన వరల్డ్ బ్యాంకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయనేమో నాకు పైసలు ఇవ్వయా మహానుభావ అని చెప్పి బహిరంగ వేదికల మీద దండం పెడుతున్నాడు. కాబట్టి ఎమ్మెల్యేలకే దిక్కు లేదు. వాళ్ళు ఊర్లకేం పైసలు ఇస్తారు, వాళ్ళతో కలిసిపోతే ఏమొస్తుంది? వీళ్ళ వల్ల ఏమి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఊదుగాలది పీరిలేవది.